పొద్దుగాల దెబ్బ దెబ్బ రడైతారు, వొయిల సంచి భుజానేసుకొని అవతల పడతారు, మళ్ళా పొద్దుముక టైంకి ఇంటికొస్తారు. డాడీ బండి మీద గేటు కడ దించితే టాటా చెప్పి లోపలికి పోతారు. మరి వాళ్ళు చదువుతున్నారా, కాలేజీలోనే ఉంటున్నారా అనేది అయితే ఇంటికాడ తెలియదు. మీదికి చూస్తానికి బంగ్లా మంచిగానే ఉంటుంది. మరి లోపల క్లాస్ రూమ్ల కథ ఎట్లున్నదో, సార్లు వస్తున్నారా, ఏం చెప్తున్నారని అమ్మ నాయనలకు సుత తెలుసుకోవాలని ఉంటుంది కదా. గందుకే గీ కార్యం అన్నట్టు. బెంచిల స్టూడెంట్స్ పక్కనే మమ్మీ డాడీలు, మెగా పేరెంట్ టీచర్ మీటింగ్. మరి సర్కార్ ఇంటర్ కాలేజుల్లా చదువులేంది, సౌలతులేంది, తక్లీవులేంది, ఆటలేంది, పాటలేంది అని తెలుసుకునే కార్యం అన్నట్టు. తెలంగాణ అంతటా నడుస్తే అయ్యవ్వలు ఎన్నో ఎల్లబెట్టిండ్రు. ఇంతకుముందు గేట్ బయట నుంచే పంపించేస్తుంది. అక్కడ ఏం జరుగుతుంది, ఏం జరగదు, లోపల వచ్చరకు ఏం జరుగుతుంది తెలియకపోతుండే. ఇప్పుడు మనకు మెసేజ్లు కూడా వస్తున్నాయి వాట్సాప్ ద్వారా. స్కూల్స్కి ఇడిచిపెట్టిపోయిన తర్వాత టీచర్స్ హాఫ్ అన్ అవర్ 1 అవర్లో పాప బయటికి వెళ్ళిన కూడా సమాచారం ఇస్తున్నారు. ఫోన్ల ద్వారా, మెసేజ్ ద్వారా మంచి రెస్పాన్స్ ఉంది. మంచి సౌలతులు ఉన్నాయి, సరిపోను క్లాస్ రూమ్లు ఉన్నాయి, సార్లు ఉన్నారని చాలా మంది గవర్నమెంట్ కాలేజీలనే షేరిక చేసిరట. ప్రైవేట్ కాలేజీలో చేసినట్టు బాగా ఫీజులు తీసుకుంటున్నారు. వీళ్ళందరి ప్రోత్సాహం వల్ల మా పాపకు అక్కడ పేరు తీసేసి ఇక్కడ స్టడీలు బాగున్నాయి, మళ్ళీ అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి. పాప ఇక్కడ గవర్నమెంట్ కాలేజీలో చదివి ఫస్ట్ ఇయర్ లో స్టేట్ ర్యాంక్ వచ్చింది. గవర్నమెంట్ ఫ్యూచర్ లో చాలా ఎడ్యుకేషన్స్ బాగా రన్ అవుతున్నాయి అన్నమాట. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మన స్కిల్స్ బాగా నేర్చుకోవచ్చు, భవిష్యత్తులో ఎలా మారాలి, ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా. మమ్మీ డాడీల మీటింగ్ లా ఏమన్నా తక్లీఫ్లు ఉన్నాయని చెప్పినా, సలహాలు ఇచ్చినా ఎమ్మటే సరి చేస్తున్నారట సార్లు. మంకీస్ ద్వారా వాళ్ళకు స్టడీ రూమ్స్ లలో ఇబ్బంది అవుతుందంటే ఆ మంకీస్ కి సంబంధించిన ప్రొటెక్షన్, ఆ జాలీలు ఏర్పాటు చేశారు. కాలేజ్ నుంచి ఈడ హాస్టల్ కి దూరం ఉంటది కాబట్టి వచ్చిపోయే దారిలో ఏమన్నా సమస్యలు ఉంటే కూడా ఇక్కడ చెప్తే సాల్వ్ చేస్తారు. మరి మీ చదువుల సంగతి ఏందని స్టూడెంట్స్ అడిగితే, సీసీ కెమెరా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి స్టూడెంట్స్ వాళ్ళ టీచర్ వాళ్ళు చెప్పింది అర్థమవుతుందా, అర్థమవుతలేదా, టీచర్ వాళ్ళు ఎలా చెప్తున్నారు. ఫస్ట్ ఇయర్ లో నాకు 470కి 453 మార్క్స్ వచ్చినాయి. వాళ్ళ లెక్చరర్స్ కూడా చాలా మాకు హెల్ప్ చేస్తారు, ఇలా చదవండి అలా చదవండి అని. నెల రోజులైతే పరీక్షలేనాయే, ఇప్పటి సంది మంచిగా చదువుకోవాలని చెప్పుకొచ్చిండ్రు అందరు కూడా. ముందు 4 కి అందరు దూరంగా ఉన్నారు, కానీ ఇన్ని కాలేజుల్లా ఇందరు మాట్లాడినా ఒక్కల నోట కూడా పలానా తక్లీఫ్ ఉందని వినబడలే. నిజంగానే గవర్నమెంట్ కాలేజీలు అంత ముద్దుగున్నాయా, లేకుంటే కెమెరాలు ఉన్నాయని గిట్లా చెప్పొచ్చురా? సరే గాని ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి, అందరు మంచిగా చదువుకోండి. ఆల్ ది బెస్ట్.